హాయ్, వెల్కమ్ టు ద డైలీ ట్రేడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. టుడే ఇవాళ మనం స్విట్జర్లాండ్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే స్విట్జర్లాండ్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. యాక్చువల్గా ఇప్పుడు స్విట్జర్లాండ్ కూడా చాలా తగ్గిపోయింది. లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ చూసుకుంటే 86, 91 టచ్ అయిన స్టాక్ వచ్చి 56 రూపీస్కి క్లోజ్ అయింది. కానీ ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే మొన్న క్లోజింగ్ టైంకి అప్పర్ సర్క్యూట్ కొట్టింది. అప్పర్ సర్క్యూట్ కూడా ఎందుకు కొట్టిందంటే వాల్యూమ్ టచ్ అయిపోయి కొట్టింది. అంటే అంతమంది బై చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది ఒక విధంగా చూసుకుంటే మనకి ప్లస్. అట్లాగే మనం కనుక చార్ట్ అనాలిసిస్ చేసామనుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా ఒక స్టాక్ తీసుకుంటున్నామంటే అది ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉందా లేదా అనేది చూడాలి. ఓకే, ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది మార్కెట్ని బేస్ చేసుకుని, ఎమోషన్స్ని బేస్ చేసుకుని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మనం చార్ట్ అనాలిసిస్లోకి వచ్చాం అనుకోండి, దీని బేసిక్స్ చూసాం అనుకోండి. మార్కెట్ క్యాప్ చూడండి, కరెంట్ ప్రైస్ 56, హై 86కి వెళ్ళింది. స్టాక్ పిఈ చూడండి 77.8. మామూలుగా మనం ఇండియాలో మన డెవలపింగ్ కంట్రీ కాబట్టి మామూలుగా 20 అంటారు. ఓకే, 30 అయినా కన్సిడర్ చేయొచ్చు ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రకారం. బుక్ వాల్యూ చూడండి 3, ROE 24 సూపర్, ROE 28 బాగుంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్, ప్రైస్ టు ఎర్నింగ్ 77. డివిడెండ్ ఇంకా ఇవ్వట్లేదు. ప్రైస్ టు బుక్ వాల్యూ చాలా బాగుంది. ఇప్పుడు ఈక్విటీ, ఇప్పుడు ఇందులో చూడండి రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా బాగుంది. డెట్ 77%. ప్రమోటర్ హోల్డింగ్ తక్కువ ఉంది, కానీ ప్రమోటర్ హోల్డింగ్ ఒక్కటే ఆలోచించుకోకూడదు మనం. మళ్ళీ దాంట్లో ఇండస్ట్రియల్ పిఈ చూడండి, ఇండస్ట్రియల్ పిఈ 60 ఉంది. అంటే ఇండస్ట్రీ పిఈ 60 ఉంది, ప్రైస్ వచ్చి 56 ఉంది. అంటే ఇండస్ట్రీ పిఈకి దగ్గరగా ఉందంటే చాలా 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 మంచి వాల్యూ గ్రోత్ ఉన్న స్టాక్ ఇది. ప్రాఫిట్ గ్రోత్ చూడండి లాస్ట్ క్వార్టర్కి కానీ ఇప్పటికి కానీ. కరెంట్ ప్రైస్ చూడండి 56, సేల్స్ బాగుంది, విటా బాగుంది. ఓకే, ఇట్లా ఇప్పుడు మార్కెట్ ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్లో బాగాలేదు. కానీ నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఉన్నట్టుండి మీరు ఇప్పుడు అనవసరంగా స్టాక్ని అమ్మేసుకుని తర్వాత ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే తర్వాత దొరకవు స్టాక్స్ ఇలాంటివి. ప్రజెంట్ వాల్యుయేషన్ బాగుంది, దొరుకుతున్నప్పుడు ఉంచుకుని కొనుక్కుంటే బెటర్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్వార్టర్ బేసిస్ చూడండి. క్వార్టర్ బేసిస్లో సేల్స్ ఇంక్రీజ్లో ఉంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ బాగుంది. ఓకే, అనవసరంగా ఇప్పుడు ఇలాంటి టైంలో మనం స్టాక్స్ని అమ్ముకోకూడదు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఎవరు ఉన్నారు చూద్దాం. ఓకే, ప్రమోటర్ హోల్డింగ్ చూడండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోటర్ హోల్డింగ్ కూడా 13.25 సెప్టెంబర్లో. ఓకే, ప్రమోటర్ హోల్డింగ్ 1% తగ్గింది, కరెక్టే. కానీ మీకు నెక్స్ట్ ఎవరు కొంటున్నారు? ఇప్పుడు మనం పబ్లిక్ దగ్గర చూసుకుంటే గవర్నమెంట్ దగ్గర ఏం లేదు. పబ్లిక్ దగ్గర ఫస్ట్లో 72% ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? 54. ఈ మిగిలింది ఎవరు కొన్నారు? ఎఫ్ఐఎస్ కొన్నారు. ఎఫ్ఐఎస్ దగ్గర ఫస్ట్లో ఎంత ఉంది? 7. ఎందుకు అంటే అప్పుడు షేర్ ప్రైస్ 7 రూపీస్ ఎంతో ఉండేది ఆ టైంలో. రీటైలర్సే కొన్నారు, అంటే మన నార్మల్ పబ్లిక్. ఇప్పుడు వాళ్ళు 23% కొన్నారు. డిఎస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ 9% కొన్నారు. చాలా హెవీగా బై చేస్తున్నారు. ఇట్లాగే ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే రీటైలర్స్ కష్టపడి వెతుక్కుని కొనుక్కున్న స్టాక్స్ని, దాని ఫామ్ బాగుందంటే వాళ్ళు ఆక్యుపై చేసి వాళ్ళు కొంటారు, మనం బయటకు వచ్చేస్తాం మనలాంటి వాళ్ళు. అప్పుడు ఏమవుతుంది? తర్వాత పెరిగినప్పుడు మనం ఏం చేయలేము. అరే అప్పుడు నేను కొనుక్కున్నాను, ఉంచుకుంటే బాగుంటుంది అనుకుంటాం. అందుకని ఇప్పుడు నేనేమంటానంటే, ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్ డౌన్ఫాల్, ఓకే నేను ఒప్పుకుంటాను. కానీ కొంచెం ఇంకొక ఇన్ని రోజులు ఆగిన వాళ్ళు ఇంకొక 1 వీక్ 2 వీక్స్ మనం ఆగితే స్టాక్లో ర్యాలీ మళ్ళీ చూడొచ్చు మనం. అందుకని నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ప్రజెంట్ స్విట్జర్లాండ్లో ప్రజెంట్ ఎంటర్ అయ్యే వాళ్ళు అనుకుంటే కనుక ఒక 2-3 సెక్షన్స్ వెయిట్ చేయండి. ఎందుకంటే ప్రజెంట్ ట్రెండ్ ఎమోషనల్ ఫాలో అయితే డౌన్ఫాల్ అవుతుంది కొంచెం. కానీ మన క్లోజింగ్ 5% ఇంక్రీజ్ అయ్యి అప్పర్ సర్క్యూట్ కొట్టింది కాబట్టి మనకి ఛాన్సెస్ ఉన్నాయి. మ్యాక్సిమం ఇదే ఎమోషన్లో రన్ అయితే మనకి స్విట్జర్లాండ్ మంచి ర్యాలీ చూసి మంచి ప్రైస్ చూడొచ్చు. మళ్ళీ 63, 68 తర్వాత ఇంక ఓకే, ఒకసారి అది రెసిస్టెన్స్ అయ్యిందంటే, సపోర్ట్ తీసుకుందంటే ఇంక మళ్ళీ వెళ్తుంది. నార్మల్గా అయితే డిసెంబర్కి ఇది రావాల్సిన 120, 130, 120, 110 అలా ఉండాల్సిన స్టాక్ ఇది. ఇట్లా అయిందంటే మార్కెట్ ఎమోషన్స్ని, ట్రంప్ గారు ఎలక్షన్ నెగ్గిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను చెప్పే సజెషన్ ప్రజెంట్, ఇప్పుడు నేను మీకు ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు, నేను సెబీ రిజిస్టర్డ్ పర్సన్ని కాదు.
ఏంటంటే ఇది జస్ట్ ఒక ఎడ్యుకేషనల్ పర్పస్గా మనం చెప్పేదంతే. ఒక మీరు ఒకవేళ కనుక ఎంట్రీ తీసుకోవాలనుకుంటుంటే సెబీ గైడ్లైన్స్ ప్రకారం ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి మీరు ఇందులో ఎంట్రీ చేసుకోవచ్చు. కానీ ఆల్రెడీ ఎవరైనా హోల్డ్ చేసి ఉంటే కనుక వాళ్ళు కూడా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఒకసారి సంప్రదించి దాన్ని కొన్ని రోజులు హోల్డ్ చేసి ఉండడం మంచిదని నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్స్లో ఎంతమంది హోల్డ్ చేశారు, ఎంతమంది సేల్ చేద్దాం అనుకుంటున్నారో మెన్షన్ చేయండి. ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది ఎవరు ఏమనుకుంటున్నారని. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే టార్గెట్స్ 1000. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. అమ్మ నాన్నను గౌరవించండి, ఆనందంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. టేక్ కేర్.